పూజనీయడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆరాధనలు తండ్రి ప్రభా, యోగ్యుడవైన మా కన్న తండ్రి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఆది నుంచి అంతవరకు చక్కగా జరిపిస్తూ వస్తున్న దేవానికి వందనాలు ప్రభా. పాటల చేత మిమ్మల్ని స్తుతించడానికి గణపరచడానికి ఇచ్చిన గొప్ప ఆధిక్యతకి దేవ మీకు వందనాలు ప్రభా. అన్నిటికంటే ప్రాముఖ్యమైన నీ వాక్యము ప్రభా, మా ఆత్మల తండ్రి సరి చేసుకున్నట్టుకు నా తండ్రి ప్రభా, నీ వాక్యమే మాకు ప్రయోజనకరమైనది కనుక వాక్యము నా తండ్రి అందించబోతున్నాను మరుగుపరచండి. నా నోటికి మీ మాటలు ఇవ్వండి. కొద్ది సమయం పరిశుద్ధ గ్రంథంలో తండ్రి మీరు మా కొరకు రాసినటువంటి తండ్రి మరి ప్రతి మాటను తండ్రి పరిశీలిస్తూ నా తండ్రి మా జీవితాలకు నా తండ్రి వాటిని అన్వయించుకుంటూ ముందుకు సాగినట్టు కూడా కృప చూపించమని మా రక్షకుని మీ ప్రియకుమారున క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. యేసు ఏమంటున్నాట? నేనే మార్గము. నేను అనలేదు, ఏమన్నాడు ఆయన? నేను తప్ప ఇంకెవరు కూడా లేరు. నేనే మార్గమును అన్నాడు. ఎక్కడికి మార్గం? ఇప్పుడు ఈ సంఘానికి రావాలంటే, మనం ఉన్న ప్లేస్ నుంచి ఇక్కడికి రావాలంటే మార్గం ఉంది, అవునా? ఆ మార్గం ఉంది కాబట్టి క్షేమంగా ఇక్కడ మనము రాగలిగాం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నేనే మార్గమును అన్నాడు. నేనే మార్గమును. క్రైస్తవులుగా విశ్వాసమైనటువంటి ప్రతి ఒక్కరికి మార్గము ఎవరంట? ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే ఎక్కడికి మార్గమై ఉన్నాడు ఆయన ఎక్కడికి మార్గమై ఉన్నాడంటే, భూమి నుండి లేదా దివి నుండి పరలోకానికి ఏమై ఉన్నాడంట? మార్గం. దివి నుండి పరలోకానికి వెళ్ళేటువంటి ఏరోప్లేన్లు లేవు కదా, జెట్లు లేవు, ర్యాకెట్లు కూడా లేవు. అవన్నీ కూడా కొంతవరకు వెళ్ళగలవు, కానీ ప్రభు ఉన్న లోకానికి, దేవాది దేవుడు ఉన్న లోకానికి మాత్రం వెళ్ళలేవు. మరి ఆ పరలోకానికి వెళ్ళాలంటే, మనమందరం కూడా పరలోకానికి వెళ్ళాలంటే, ప్రభు సన్నిధికి మనం చేరాలంటే మరి ఎలా వెళ్ళగలమంటే, కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తప్ప ఇంకా ఎవరి ద్వారా మనము వెళ్ళలేము. అందుకే ఆయన అంటాడు, నేనే మార్గము అన్నాడు. ఏమన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు? నేనే, ఇంకెవరు లేరు కదా. మీరు ఎక్కడెక్కడో పరిగెడుతున్నారు, ఏమేమో చేస్తున్నారు, ఏమి చేసినా ఎక్కడ పరిగెత్తినా ఎవ్వరు పరలోకానికి పోరు. పరలోకం పోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విశ్వసించాలి, ఆయనలో రక్షింపబడాలి. ఆయనే మార్గమై ఉన్నాడు పరలోకానికి. అందుకే అంటాడు కదా, ఏమంటాడంట? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమును అంటాడు. అందుకే చూడండి, ఒక వ్యక్తికి పరలోకానికి అందరూ వెళ్తారా అనే ఒక అనుమానం వచ్చింది, డౌట్ వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమిని తన పరిచర్య కొనసాగిస్తున్నప్పుడు ఒకడు అడుగుతున్నాడంట. ఏమని అడుగుతాడంటే చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయంలో. మరి ఈనాడు కూడా మనం గమనిస్తే వేలకు వేలు, లక్షల జనాంగం ఎక్కడ చూసినా విశ్వాసులు, క్రైస్తవులు కదా, తండోపతండాలుగా ఉన్నారు. అయితే అందరూ పరలోకానికి వెళ్ళగలరా? అందరూ ఆయన లోకాన్ని చేరగలరా అని మనం ఆలోచన చేస్తే, ఈనాడే కాదండి, ఆనాడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాక్యం ప్రకటించడానికి ఎక్కడికి వెళ్ళినా ఎలా వెళ్ళేవారంట? జనాలు సమూహాలుగా వెళ్ళేవారంట. కానీ చివరికి వచ్చేసరికి, ఆయన శిలువ దగ్గరికి వచ్చేసరికి, శిలువ మరణం పొందడానికి వచ్చేసరికి ఎంతమంది నిలబడిపోయారు? అందరూ శిష్యులు కూడా తప్పిపోయారండి. శిష్యులు కూడా ఆయన ఎవరో మాకు తెలియదు అంటున్నారు. అందరూ ఆయనను విడిచి వెళ్ళిపోయారు. ఎవరు కూడా ఆ సమయమున ఉండలేకపోయారు. ఇక్కడ మనం గమనిస్తే చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయము. ఒకడు అడుగుతున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, ఏమని అంటే 23, 24 వచ్చి మనం గమనిస్తే, ఒకడు, ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా? ఏమడుగుతున్నంట ఒకడు? ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా? అదేంటి ప్రభువా, ఈనాడైతే లక్షలు ఉన్నారు, వేలకు వేలు ఉన్నారు కదా, లక్షలు నమ్ముకుంటున్నారు ప్రభువుని. అయితే నమ్ముకోవడము ఈజీనే, పరలోకానికి వెళ్ళడమే కష్టం. ఇందాకే దైవజనుడు చెప్పారు కదా, నమ్మిన వారందరూ మార్పు చెందలేదు, మారు మనస్సు పొందుకోలేదు. ఏదో కొద్దిగా అద్భుతం, స్వస్థత జరిగేసరికి వస్తున్నారు, మునుగుతున్నారు, మళ్ళీ తిరిగి లోకంలో కలిసిపోతున్నారు. ఇది కాదు మారడం అంటే.
ఒక్కసారి ప్రభు కోసం ఇది నేను వదిలేస్తున్నానంటే చచ్చేంత వరకు దాని వైపు కూడా నీవు చూడకూడదు. అది నిజమైన మార్పు. ఆ మార్పును దేవుడు కోరుతున్నాడు. కానీ ఆ మార్పు ఉంది ఈనాడు క్రైస్తవులు అంటే లేదు. అందుకే అనేకులు వస్తారంట ప్రభు మార్గంలో. అందుకే ఇక్కడ చూడండి, ఆ వ్యక్తి అడుగుతున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ఆయనను అడుగగా, ఆయన ఏమంటాడంట, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడాలి. పరలోకానికి వెళ్ళే మార్గం విశాలమైనది కాదు. పరలోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈజీగా వెళ్ళారా? మన కళ్ళెదుటే ఎన్నో శ్రమలు ఆయన పడ్డాడు, అవునా? ఎన్నో నిందలు పడ్డాడు, ఎన్నో అవమానాలు భరించారు. మరి ఆయన ఈజీగా పరలోకానికి వెళ్ళాడంటే లేదండి. శిలువ మరణం పొందునంతగా ఆయన శ్రమ పడ్డాడు. తన ప్రాణాన్ని అంతగా నలగొట్టుకొని తండ్రికి అర్పించాడు. అప్పుడు ఆయన పరలోకాన్ని అంగీకరించాడు, పరలోకానికి అర్హుడుగా ఉన్నాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు, అనేకులు ప్రవేశింప చూస్తారంట. ఏమంటాడు చూడండి, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. క్రైస్తవ జీవితమే ఒక పోరాటం. భూమి మీద నరుల కాలం ఎలాంటిదని చూసుకున్నాం గత 2 వారాల కిందట. యుద్ధకాలం అని చూసుకున్నాం. భూమి మీద నరుల కాలం ఎలాంటిదంట? యుద్ధకాలం. యుద్ధంలో ఏముంటుంది? పోరాటమే. ఇక్కడ ప్రభు అదే చెప్తున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఎవరితో పోరాడాలి? శరీరంతో పోరాడాల్సి వస్తుంది, లోకంతో పోరాడాల్సి వస్తుంది కదా. ఈజీగా మనము పరలోకానికి వెళ్ళలేము. అందుకే ఇక్కడ అంటాడు చూడండి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదు. అనేకులు వస్తారు ప్రభు దగ్గరికి, అనేకులు ప్రవేశించాలని చూస్తారు కానీ ప్రవేశించలేకపోతారు. కారణం ఏంటి? ఈ లోకానికి ఆకర్షితులైపోతారు, లోకంతో కాంప్రమైజ్ అయిపోతారు, లోకంతో కదా కలిసిపోతున్నారు. సగం లోకం సగం దేవుడు అన్నట్టుగా మనుషులు జీవిస్తున్నారు. అలా జీవించిన వారందరూ పరలోకానికి పోరు. ప్రభు ఏం చెప్పారంట? లోకానికి వేరే రక్షణ పొందండి అన్నాడు. లోకానికి వేరే రక్షణ పొందండి అంటే లోకంతో కలిసిపోతూ క్రైస్తవ్యాన్ని కొనసాగిస్తున్నారు. అలా కొనసాగించిన వారు ఎవ్వరు కూడా పరలోకానికి పోరు. ఆయన చెబుతున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించాలంటే చాలా కష్టం. అందుకు మనం పోరాడాలి. పోరాడితేనే విజయం. పోరాడకుండా ఉంటే విజయం అనేది రాదు. అయితే ఇక్కడ మనకు ఏం చెప్తుంటా, నేనే మార్గం నేనే సత్యం అని ఆయన అన్నాడు. అయితే ఈ మార్గం ఎలాంటిదంట? ఇరుకైన మార్గం, సంకుచితమైన మార్గం. ఇందులో ప్రవేశించాలంటే చాలా కష్టం, పోరాడాలని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అయితే పేతురుతో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనం మనం గమనిస్తే, 16వ అధ్యాయము 19వ వచనం 18 కూడా చదువుదాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘం కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. పేతురికి ఏమిచ్చాడు? పరలోక రాజ్యపు తాళపు చెవులు. పరలోక రాజ్యపు తాళపు చెవులు. ఎందుకు ఆయనకే ఇచ్చాడు? ఇంకా మిగతా 11 మంది శిష్యులు ఉన్నారు కదా. 11 మంది శిష్యులు ఉన్నప్పటికీ పేతురుకు మాత్రమే ఏమిచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు? పరలోక రాజ్యపు తాళపు చెవులు. తాళపు చెవి అనగానే ఏమైనా బంగారం తాళపు చెవా? కొంతమంది దైవజనులకు ఇలాగే అర్థమైంది. గొప్ప దైవజనుడు, ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయనకి ఇలాగే అర్థమైపోయి ఏం చేశాడంట, విశ్వాసులందరికీ అంటే తన సంఘానికి వస్తున్న వారందరికీ కూడా మీరు ఈ బంగారపు తాళపు చెవిని మీరు కొనుక్కుంటే, మీరు చనిపోయిన రోజు ఈ తాళపు చెవి మీ సమాధిలో లేదా మీ పెట్టెలో మీరున్న ప్లేస్లో వేస్తే, రేపు చనిపోయినాక ఈ తాళపు చెవి ఏం చేస్తుంట, పరలోక ద్వారాన్నే తెరుస్తుంది అన్నట్టుగా చెప్పాడు. అలానే ఈ బిజినెస్ చేసేస్తున్నాడు ఆయన. పరలోకానికి వెళ్ళాలంటే చిన్నవి బంగారు వింతే ఉంటే బంగారపు తాళపు చెవులు ఆయన అమ్మే బిజినెస్. అలా అని చెప్పలేదు అక్కడ.
పేతురికి ఏమి ఇచ్చాడంట? పరలోకపు తాళపు చెవులు ఇచ్చాడు కదా. మరి పేతురు రికమెండేషన్ ద్వారా మరి అక్కడికి వెళ్ళి ఆ తాళపు చెవులు ఓపెన్ చేసి పరలోకం ప్రవేశించవచ్చు అంటే అది కాదు. దేవుడు చెప్పిన మాటలు అర్థం వేరు. యెహోవా వాక్యము మర్మం అంటాడు. అది ఎవరికి తెలియజేయబడుతుందో చూడండి. ఒకసారి చూసినట్లయితే కీర్తనలు 25వ కీర్తన 14వ వచనం మనం గమనిస్తే, 25వ కీర్తన 14వ వచనం మనం గమనిస్తే, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తుల వారికి తెలిసి ఉన్నది. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. పేతురు, నీకు తాళపు చెవులు నేను ఇస్తున్నాను. పరలోక తాళపు చెవులు అనగానే అది మర్మముతో కూడినది. అది ఎవరికి తెలియలేదు. ఎవరికి తెలుస్తుందంట? యెహోవా యందు భయభక్తులు గలవారు మాత్రమే దాని యొక్క భావాన్ని గ్రహించగలరు. మరి దేవుడు పేతురికి ఇచ్చినటువంటి పరలోకపు తాళపు చెవులు ఏంటివి? పేతురుతో ఇంకా ఏమన్నాడు? పేతురు కదా, నీ బండ మీద నా సంఘాన్ని కడుతాను. అందుకే పేతురు మొట్టమొదటి ప్రసంగించగానే ఎంతమంది రక్షింపబడ్డారు? 3000 మంది రక్షింపబడ్డాడు. మొట్టమొదటి ప్రసంగానికి పస్కా పండగ దినాన ఆయన ప్రసంగించినప్పుడు ఎంతమంది రక్షింపబడ్డారంట? 3000 మంది ఒక్క దినాన రక్షింపబడ్డారు. మరొకసారి ఆయన ప్రసంగించినప్పుడు 5000 మంది ప్రసంగింపబడ్డారు. అంటే 3000 మందితో మొదట సంఘము ప్రారంభమైంది. పేతురు ద్వారానే, పేతురు ప్రసంగించడం ద్వారానే దేవుడు చెప్పిన ఈ వచనం ప్రవచనము అక్కడ నెరవేరింది. పేతురు, నీ బండ మీద నా సంఘాన్ని కడుతానన్నప్పుడు పేతురు ప్రసంగించగానే ఏం జరిగిందంటే అక్కడ 3000 మంది ద్వారా దేవుడు సంఘాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత దేవుడు ఏమన్నాడు? పేతురు, పరలోక తాళపు చెవులు నీకు ఇస్తాను అన్నాడు. పరలోక తాళపు చెవులు అనగానే నేను ఇందాక చెప్పాను కదా, కొంతమందికి అలా అర్థమైంది. కానీ ఇది మర్మంతో కూడింది. ఇది ఎవరికి అర్థమవుతుందంట? యెహోవా యందు భయభక్తులు గల వారికి మాత్రమే అంటున్నాడు. చూడండి 14 వచ్చినట్ట, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. తెలిసి ఉన్నది. పరలోకపు తాళపు చెవులు అంటే ఏంటో తెలుసా? ఆయన మాటలే. పరలోకపు తాళపు చెవులు అంటే ఇంకా ఏవో అని ఆలోచించొద్దండి. ఈ 66 పుస్తకాల్లో దేవుడు రాసించిన ప్రతి మాట. సుడోకు అనే గేమ్ మీకు తెలుసా? న్యూస్ పేపర్లో ఇస్తుంటారు, లేదా బుక్లెట్లో ఇస్తుంటారు. ఈనాడు బుక్లెట్లు కదా. సుడోకు అని ఒకటి ఇస్తుంటారు. కొన్ని కింద పదాలు ఇచ్చింటారు. ఆ పదాలన్నీ ఎటు తీసుకుని పెడితే వస్తుందా గేమ్? అది రాదు కదా. అడ్డమని నిలువని ఇచ్చింటారు. అడ్డంలో నిలువలో పదాలు ఇచ్చింటారు. కానీ ఇచ్చిన పదానికి అర్థం వేరే ఉంటుంది. దాన్ని గ్రహించాలి. గ్రహించి పెడితేనే అది మనము ఫుల్ఫిల్ చేయగలం. ఉన్నది ఉన్నట్టుగా మనం పెట్టామనుకోండి, భూమి అని ఇచ్చి మళ్ళీ కింద 2 అక్షరాలు ఇచ్చింటారు, లేదా 3 అక్షరాలు ఇచ్చింటారు. పక్కన భూమి అని ఇచ్చి 3 అక్షరాలు ఇచ్చింటారు అనుకోండి. ఆడ 3 బ్లాక్స్ ఉంటాయి. భూమి ఏమో 2 అక్షరాలు, దాని పక్కన 3 ఇచ్చాడు. ఏంటిది? పైన ఏం పెడితే బాగొస్తుంది? తిరిగి అదే భూమి అని పెడితే వస్తుందా? ఏం పెట్టాలి దానికి? ధరణి అని పెట్టవచ్చు, జగత్ అని కూడా పెట్టవచ్చు. ఆప్షన్. ఎందుకంటే కింద నిలువ ఇంకొకటి ఉంటుంది. ఆ నిలువుకి ఈ అడ్డానికి సెట్ అయిన పదమే అక్కడ మనం పెట్టాలి. ధరణి అని 3 అక్షరాలు ఉంది, కానీ జగత్ అని 3 అక్షరాలు పెడితే అది సెట్ కాదు. కింద నిలువు కూడా ఒక పదం ఇచ్చింటాడు. ఈ పదానికి ఆ పదానికి సెట్ అవుతేనే ఆ పదం అక్కడ మనము అమర్చాలి. ఇది కష్టంతో కూడుకుని అందరూ చేయగలరా? చేయలేరు. కొంతమట్టుకి అది జ్ఞానం గలవారు మాత్రమే చేయగలరు. ఇక్కడ కూడా అంటే దేవుని మాటలు అంతకంటే విలువైన మాటలు. ఈ మాటలంట ఇందులో మర్మము అందరికీ అది అర్థం కాదు, కొందరికే. అందుకంటే ఎవరికంటే అది యెహోవా యందు భయభక్తులు గల వారికి మాత్రమే ఆ మర్మము తెలియజేయబడి ఉన్నది. అందుకే పేతురికి ఏమి ఇచ్చాడు దేవుడు? పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇచ్చాడు. అంటే పరలోకానికి మనకి అందరికీ ఏమి ఇచ్చాడు దేవుడు? హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. పరలోకానికి దేవుడు మన అందరికీ ఏమి ఇచ్చాడంట? ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో ఏమంటాడు? మనందరికీ పరలోకానికి దేవుడు మనల్ని పిలిచాడు, ఆహ్వానించాడు. ఇన్విటేషన్. మనమందరం కూడా క్రీస్తు రక్తంలో కడగబడి ఎలా మార్చామంట? పరిశుద్ధులుగా మార్చబడ్డాం. అంటే ఇప్పుడు మనం దేనికి అర్హులుగా ఉన్నాం? పరలోకానికి అర్హులుగా ఉన్నాం. ఇంకా నాకెందుకులే, నేను సేఫ్ అయిపోయినా, ప్రభు రక్తంలో కడగబడ్డాను, పరిశుద్ధులుగా తీర్చబడ్డాను, ఇక నా ఇష్టం, నేను ఎలా బ్రతికినా పరలోకానికి వెళ్తా అంటే వెళ్తామా? అలా ఎవరు కూడా
ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించండి. అంటే మనకు ఆహ్వానము వచ్చింది. ఆహ్వానం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంట? అక్కడికి ప్రవేశించాలంటే, ఆ పరలోకానికి ప్రవేశించాలంటే ఏం చేయాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటల యందు లక్ష్యం ఉంచాలి, గురి ఉంచాలి. పోయిన వారం అదే చూస్తున్నాను కదా, గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను, గాలిని కొట్టినట్టుగా నేను ప్రయాసపడడం లేదు. నాకంటూ ఒక గురి ఉంది, నాకంటూ ఒక లక్ష్యం ఉంది. నేను ఆ పరలోకాన్ని చేరుకోవాలి, అది నా టార్గెట్. ఈరోజు అదే చెప్తున్నాడు. పరలోకం వెళ్ళాలంటే కదా ఏం చేయాలంటాడు ఇక్కడ? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు లక్ష్యం ఉంచాలి, ఆయన మాటల యందు లక్ష్యం ఉంచాలి. ఆ పరలోక రాజ్యం మనం చేరుకోవాలంటే ఆయన మీద మనము ధ్యాస ఉంచాలి, యేసు మీద ఆలోచన కలిగి ఉండాలి, ఆనుకొని ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూసినట్లయితే చూడండి, 19వ వచనము. మరి ఎలా వెళ్ళగలము? ఆయన ఎలా వెళ్ళాడండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలా వెళ్ళారు? తన శరీరం అనే తెరను కదా ఇక్కడ ఏం చేశాడంట? సిలువకు అప్పగించి పరలోకానికి చేరుకున్నట్టుగా మనం చూస్తున్నాం. చదువుదాం మాట, 10వ అధ్యాయం 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. సహోదరులారా, యేసు మన కొరకు ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు. ప్రతి పదములో ఒక భావాన్ని మీరు అర్థం చేసుకోవాలి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినైన మార్గము. ఈ మార్గం ఎలా ఏర్పరచబడిందంట? ఈ మార్గం ఎలా ఏర్పరచబడింది? ఆయన శరీరము అను తెర ద్వారా. ఈ మార్గం ఎలాంటిదంట? ప్రతిష్ఠింపబడిన మార్గము, నూతనమైన మార్గము, జీవం గల మార్గము. నేనే మార్గం అన్నాడు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. ఈ మార్గాన్ని ఏం చేశాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శరీరమును తెర ద్వారా ఆయన ఆ మార్గాన్ని ప్రతిష్ఠించాడు. ఆ మార్గం నూతనమైనది, మనం ఎప్పుడు కూడా చూడలేదు, ఎప్పుడు ఆ మార్గంలో వెళ్ళలేదు కదా. ఇది నూతనమైనది, జీవము గలది. ఈ మార్గంలో ప్రవేశించాలంటే యేసు మాటలు యందు మనము లక్ష్యం ఉంచాలి. ఇంకేం చెప్తున్నా చూడండి, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదనైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. మనకు ధైర్యం కలిగి ఉన్నది. ఏ విధంగా అంట? ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా, ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు. పూర్వం మనకు మోషే ద్వారా దేవుడు ఒక గుడారాన్ని ఏర్పరిచాడు. మోషే ద్వారా దేవుడు ఒక మందిరాన్ని, గుడారాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ గుడారంలో 2 స్థలాలు ఉంటాయి. ఒకటి పరిశుద్ధ స్థలము, రెండోది అతి పరిశుద్ధ స్థలం. దేవుడు మోషేతో ఒక మందిరం కట్టమన్నాడు. గుడారమే అప్పుడు కట్టమంటే ఇలా కాదు, కానీ ఒక గుడారం వేసేటప్పుడు ఏం చేశాడంట? 2 ప్లేస్లు ఉంచాలి. ఒక ప్లేస్ ఏంటంట? పరిశుద్ధమైనది, రెండవది అతి పరిశుద్ధమైనది. పరిశుద్ధమైన స్థలంలో ఏమేమి ఉండాలని చెప్తున్నాడు అక్కడ? దీపస్తంభము, సముఖపు రొట్టెల బల్ల. బయట ఆవరణంలో ఏముండాలి? 3 ప్లేస్ ఉంటాయి. బయట ఆవరణంలో వచ్చేసి గంగాళము, బలిపీఠము. తర్వాత పరిశుద్ధ స్థలంలో ఏముండాలి? పరిశుద్ధ స్థలంలో ఏముండాలి చెప్పండి? ధూపవేదిక, దీపవృక్షము కదా, సముఖపు రొట్టెల. అతి పరిశుద్ధ స్థలంలో ఏముండాలంట? కదా, అహరోను కర్ర, చిగిర్చిన అహరోను కర్ర ఉంటుంది. మూడోది మన్నా గల పాత్ర. ఈ 3 వస్తువులు మందసములో ఉంటాయి. ఇది ఎక్కడ ఉంటుంది? అతి పరిశుద్ధమైన స్థలంలో. అయితే ఈ మందిరంను కట్టించినప్పుడు పర్వతం పైన దేవుడు చూపించాడు, పరలోకంలో ఇవి ఉన్నాయి, పరలోకంలో నా స్థలంలో ఇక్కడ నేను మీకు ఇంతవరకు ఏం చెప్పానో అవన్నీ ఉన్నాయి. దీనికి సాదృశ్యంగా భూమి మీద ఒక గుడారాన్ని కట్టాలి. దీనికి సాదృశ్యంగా భూమి మీద నీవు ఒక గుడారాన్ని కట్టి అందులో ఏం చేయాలంట? ఇవి ఈ ప్లేస్లో ఉంచాలని దేవుడు మోషేకు చూపించాడండి. ఇవి ఈ ప్లేస్లో ఉండాలని మోషేకు
చూపించడం. అందుకే మనం ఆ పరలోకానికి వెళ్ళాలంటే, ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి మనం ప్రవేశించాలంటే ద్వారము దేవుడై ఉన్నాడు. ఆయనే మార్గం. ఏమంట? తన శరీరమును తెర ద్వారా ఏం చేశాడంటాడు అక్కడ? తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం. తన శరీరమును తెర ద్వారా ఈ మార్గం ఏర్పరచబడింది. ఏ మార్గం? పరలోకానికి వెళ్ళే మార్గం ఏర్పరచబడింది. అయితే అది ఎలా అంటుంది చూడండి. ఆయన రక్తం వలన ఏమంటాడు? పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకేం కలిగిందంట? ధైర్యము. మనము కడుక్కుంటే పరలోకమా? క్రీస్తు రక్తంలో మనం కడిగిపడితేనే పరలోకానికి వెళ్ళగలం. అయితే చూడండి, ఆయన శరీరం అనే తెర ద్వారా ఏం చేశాడంటే ఈ మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడంటే, శరీరాన్ని ఉపయోగించుకొని ఏం చేశాడు యేసు ప్రభు వారు? పరలోకానికి వెళ్ళాడు. ఇది అసాధ్యం అనుకుంటాం. ఏంటి ఈ దేహంతోనా? ఈ దేహం ఎలాంటిది తెలుసా? కోరికలు గలది. ఈ దేహం ఎలాంటిది? శరీరాశ, నేత్రాశ, జీవడంబము. మంచిగా ఉందామంటే ఉండనీదు కదా, చక్కగా బ్రతుకుదామంటే బ్రతకనీదు. శరీరం ఎంత డేంజరో మీరు భలే చెప్తారనుకుంటాం. ఇదే దేహాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ధరించుకొని ఈ భూమి మీద నేను బ్రతికి చూపించాను, మీరు కూడా అలాగా బ్రతికి నేనున్న లోకానికి రావాలి. అందుకే ఆయన అంటాడు కదా, పరలోకం నుండి దిగి వచ్చిన వాడు తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవరు లేరు. ఎలా ఎక్కిపోయాడు? తన శరీరం అనే తెరను కదా, మనకందరికీ మార్గం. పరలోకానికి భూమికి ఆయన మార్గం వేశాడు. ఆయన ఎక్కడ తీయబడ్డాడంట? ఆకాశానికి భూమికి మధ్య శిలువ పైన వేలాడదీయబడ్డాడు. శరీరం అనే తెర ద్వారా మనకు ఒక మార్గాన్ని ఆయన వేశాడు. ఆయన మార్గంలో మనం ఏం చేయాలంట? ఆయన మాటలేందు లక్ష్యం ఉంచి గురి ఉంచి నడిచేవారిగా మనం ఉండాలి. మనం కూడా ఆయన వెళ్ళినట్టుగా ఆ పరలోకాన్ని చేరుకోగలము. అందుకే ఇక్కడ ఏం చెప్తాను చూడండి, మీ శరీరాలతో మీరు ఏం చేయకూడదంటే, రోమపత్రిక 12వ అధ్యాయము, నీ శరీరమే పరలోకానికి వెళ్ళడానికి ఒక వెహికల్ అనమాట. చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని ఏమంటారండి? కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించాలి. ఆయన తన శరీరమును తెర ద్వారా మనకు పరలోకానికి మార్గం వేశాడు. ఈ మార్గం నూతనమైనది, ప్రతిష్ఠింపబడిన మార్గం, జీవం గలది. అయితే ఈ మార్గములో మన శరీరాలను కూడా ఎలా ఉంచుకోవాలంటే, ప్రయాణం చేసేటప్పుడు పరిశుద్ధమైనదిగా, దేవునికి అనుకూలమైనదిగా ఈ దేహాలను ఏం చేయాలంట? సజీవ యాగముగా దేవునికి మనము సమర్పించాలి. మరి మన దేహాలను పరిశుద్ధంగా ఉంచుకుంటున్నామా? ఈ దేహం ఎలాంటిదంటే దిశ నిర్దేశాలను చూపించగలదు. అరణ్యంలో మనం ఉన్నాం, చుట్టూ ఒకే విధంగా ఉంది. ఎటు వెళ్తే మనం ఊరికి చేరుకోగలమో మనకు తెలీదు. అప్పుడు మనం ఏం చేస్తాం? దిశ నిర్దేశాలు చూపించేటువంటి ఒక పరికరాన్ని చూస్తాం. అవునా? అంటే ఎటువైపు వెళ్తే ఊరు వస్తుంది, లేదంటే నువ్వు ఆడాడే తిరుగుతూ ఉంటావు, మార్గం నీకు తెలీదు కదా. ఆ పరికరాన్ని చూపించాడు, ఇది ఇటు వెళ్ళండి, చక్కగా తూర్పుగా వెళ్ళండి, ఇటే ఊరు ఉందని చెప్తే చక్కగా అటు వెళ్తే కరెక్ట్గా మన ఊరిని చేరుకోగలం. ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళాలంటే దేన్ని ఉపయోగించుకోవాలి? దేహము. ఈ దేహం దేన్ని నిర్దేశిస్తుందంట? దిశ నిర్దేశాలను కదా చూపిస్తూ ఇటే వెళ్ళాలని మనకు చక్కగా చెబుతుంది. అయితే చూడండి, ఈ శరీరం అంట దిశా నిర్దేశాలను చూపుతుంది, మెలకువలు కూడా మనకు చెబుతుంది. అయితే ఎలా ఉండాలి ఈ దేహంతో అంటే ఇక్కడ ఏం చెప్తాడంట? కాబట్టి సహోదరులారా, మన దేహాలు ఎలా ఉండాలంట? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా, దేవునికి అనుకూలముగా, పరిశుద్ధముగా, సజీవ యాగముగా మన శరీరములను ఏం చేయాలంటే ఆయనకు సమర్పించాలి. ఇదే రోమపత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. ఇంకా మీ శరీరాలను ఎలా ఉంచుకోవాలి ఇక్కడ చెప్తున్నారు చూడండి. 6వ అధ్యాయము 13వ వచనం. మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా
పాపమునకు అప్పగింపకుడి. సాధనం అంటే కిందేముందండి ఫుట్నోట్లో? ఆయుధము. ఆయుధం దేనికి ఉపయోగిస్తారండి? డాక్టర్ ఒక ఆయుధం వేసుకుంటాడు కదా, స్టెతస్కోప్. దాని ద్వారా పేషెంట్ను చెకప్ చేస్తాడు. దాని ద్వారా పేషెంట్ పరీక్ష చేసి వైద్యం చేసి ఏదో మెడిసిన్ ఇవ్వగలడు. రైతు ఒక ఆయుధం పట్టుకొని ఉంటాడు, కొడవలి. ఆ కొడవలి ఏం చేస్తాడు? చక్కగా కలుపు తీయడానికో కొమ్మలు పెట్టడానికో ఏదో దానికి మొత్తానికి ఆయనకున్న ఆయుధం అది కదా. ఒక్కొక్కరికి ఒక ఆయుధం. మరి క్రైస్తవునికి కూడా ఒక ఆయుధాన్ని ఇచ్చాడు, దేహం. ఇందులో అనేక పార్ట్స్ ఉన్నాయండి. మొత్తానికే దేహం. ఈ దేహం ద్వారా నీవు పరలోకానికి వెళ్ళాలి. ఈ దేహంలో ఏమున్నాయి? కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, చెవులు ఉన్నాయి కదా, నోరుంది, కాళ్ళు, చేతులు, ఇంకా అంతరంగంలో చాలా ఉన్నాయి. బాహ్యంగా మనకు కనబడేటివి, కానీ అంతరంగంలో గుండె ఉంది, లివర్ ఉంది, కిడ్నీ ఉంది కదా. ఇంకా మనం గమనిస్తే పాపమునకు అప్పగింపకుడి. మన కళ్ళను సీరియల్ చూసేకి ఒక సాధనంగా ఉపయోగిస్తున్నాం మేము. సినిమాలు చూసేకి ఒక సాధనంగా ఉపయోగిస్తున్నాము. మన నోరును బూతులు మాట్లాడేకి ఒక సాధనముగా ఉపయోగిస్తున్నామేమో. మన చెవులు చెడు వినడానికి ఒక సాధనముగా ఉపయోగిస్తున్నామేమో. మన కాళ్ళు పాపం చేయడానికి కదా సాధనముగా ఉపయోగిస్తున్నామేమో. మన చేతులు చెడు పనులు చేయడానికి సాధనముగా ఉపయోగిస్తున్నామేమో. ఆలోచన చేయండి. దేవుడు నీకు ఇచ్చిన దేహం నువ్వు ఎలా ఉంచుకోవాలంట? పరిశుద్ధముగా, దేవునికి అనుకూల యాగముగా, సజీవ యాగముగా నీవు నీ శరీరాన్ని దేవునికి సమర్పించాలి. కానీ ఆ దేహం నువ్వేం చేస్తున్నావంట? పాడు చేస్తున్నావు. దేహం అనే తెర ద్వారా యేసు ప్రభువారు నీ కోసము పరలోకానికి మార్గం వేస్తే, ఈ దేహం అనే తెర ద్వారా నువ్వేం చేయాలంటే పరలోకానికి వెళ్ళడానికి ప్రయాసపడాలి. ప్రయాసపడుతున్నామా? పాడు చేసుకుంటున్నామా? ఇక్కడ భక్తుడు ఎంతో చక్కగా సెలవిస్తున్నాడు చూడండి. కాబట్టి మరియు మీ అవయములను దుర్నీతి సాధములుగా పాపమునకు మీరు అప్పగించొద్దండి, పాపమునకు అప్పగింపకండి అని చెబుతూ ఉండంట. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడు. ఏమంటాడు ఇక్కడ? అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరేం చేయాలంట? దేవునికి. మృతులలో నుండి సజీవులం. మృతుల లోకములో నుండి మనం ఎక్కడికి వచ్చాం? సజీవులుగా మార్చబడ్డాం. ఎలా మార్చబడ్డాం? ప్రభు అయిన క్రీస్తు రక్తం ద్వారా. మరి లోకంలో ఉన్న మనుషులందరూ ఎలాంటి వారు? తాము బ్రతుకుచున్నాం అంటున్నారు కానీ మృతులే. ప్రకటన 3:1 ఉంటుంది. ప్రకటన 3:1 చూడండి. అలాంటి వారిని దేవుడు ఉద్దేశిస్తూ దేవుడు ఒక మాట చెప్తున్నాడు. 3:1 ప్రకటన 3:1 సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, 7 నక్షత్రములను దేవుని ఏడాత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియల్ని నెరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. లోకంలో అందరూ జీవిస్తున్నారు అనుకుంటున్నారు, కానీ వాళ్ళందరూ ఎలా ఉన్నారంట? మృతులు. మనము సజీవులము. ఇప్పుడు సంఘంలో ఉన్న వీరందరూ కూడా సజీవులు. ఎలా సజీవులుగా ఉన్నారండి? అదే చెప్తున్నాడు కదా, మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. ఎలా సజీవులుగా మీరు మార్చబడ్డారు? ప్రభువైన యేసు రక్తంలో కడగబడినారు కనుక క్రీస్తు ద్వారానే మీరు సజీవులుగా మార్చబడ్డారు. ఎఫెసీ 2:1 కూడా మనం గమనిస్తే అక్కడ కూడా ఇదొక మాట చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీ అపరాధముల చేతను పాపముల చేతను మునుపు మనం ఎలా ఉన్నామంటే అందరము చచ్చిన వారము, మృతులము.
అయితే ఇప్పుడు ఎలా ఉన్నాం? ఎలా తీర్చబడ్డాం? యేసుని నీ సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా. అయితే మనం చూడండి, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనం సజీవులుగా ఎలా మార్చబడ్డామంట? క్రీస్తుతో కూడా దేవుడు మనల్ని ఏం చేశాడంట? బ్రతికించాడు. ఒకప్పుడు మనం మృతులమే, కానీ ఇప్పుడు సజీవులము. అయితే ఇక్కడ చెప్తాడు రోమాపత్రికలో ఏమంటాడంట? అయితే మీరు మృతులలో ఉండి సజీవులం అనుకొని మిమ్మును మీరే ఏం చేయాలంట? దేవునికి అప్పగించుకొనడి. నాకు నేనే దేవునికి అప్పగించుకోవాలి, మీకు మీరే దేవునికి అప్పగించుకోవాలి. అప్పగించుకోవాలంటే దేవుడు ఊరికనే తీసుకుంటాడు దాన్ని. ఈ దేహాలు ఎలా ఉండాలంట? పరిశుద్ధమును దేవునికి అనుకూలముగా సజీవయాగముగా మన దేహాలను దేవునికి అప్పగించాలి. అంటే ఈ దేహంతో ఏం చేయకూడదు? పైన చెప్తున్నాడు, మీ అవయములను నీతి సాధనములుగా. మీ అవయవాలను ఏం చేయాలంటే రోమపత్రిక 6లో మీ అవయవాలను నీతి సాధనములుగా దేవునికి అప్పగించాలి. దుర్నీతి సాధనలుగా ఉపయోగించొద్దండి. దేహం ఉంది కదా అని ఎటు పడితే అటు దీన్ని పాడు చేయకూడదు. దేహమే దేవుని ఆలయం. మీలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు కనుక మీరు ఎంత పరిశుద్ధంగా ఉండాలి. పరలోకానికి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. ఇది ఇరుకు ద్వారం, పోరాటం. ప్రతిదినము పోరాడాలి. ప్రతిదినము మన దేహం మనల్ని ఎక్కడో పడేయాలని చూస్తుంటుంది పాపంలో. కానీ పడిపోకుండా బీ అలర్ట్ అంటాం కదా, అంత చురుకుగా అంత అలర్ట్గా నీవు ఉండాలి. అందుకే మిమ్మల్ని మీరే ఏం చేయాలంట? దేవునికి సమర్పించుకోండి. ఎలా సమర్పించుకోవాలంటే ఈ 66 పుస్తకాల్లో దేవుడు పలికిన ప్రతి మాట నీ హృదయంలో ఉంటే తప్పిపోవటకు నీకు ఆస్కారం అనేది ఉండదండి. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం చేయాలంట? మీ అవయవాలను ఏం చేయాలంట? నీతి సాధనలుగా ఉపయోగించాలి కదా. నీతి సాధనలు ఏం చేయాలంటే దేవునికి అప్పగించాలి. మన ఇంట్లో వంటింట్లో కత్తి ఉంది, కాయగూరలు తరుక్కోవడానికి కొనింటాం కదా కత్తిని. కత్తిని రెండు విధాలుగా వాడచ్చు. కాయగూరలను చక్కగా కట్ చేసుకోవచ్చు, ఇది మంచికి. పీకలు కూడా కట్ చేయొచ్చు, అది మీ చాయిస్. దేవుడు ఎప్పుడు కూడా ఒత్తిడి చేయడు, ఇదే చేయాలి ఇట్లే ఉండాలి ఏం చెప్పడు. ఆప్షన్స్ ఇస్తాడు. రెండు మంచి చెడుని ఎదుట ఉంచాడు, నువ్వు ఎన్నుకోవాలంతే. ఇప్పుడు శరీరం అని నీకు ఇచ్చాడు, ఈ శరీరంలో ఇలాగే ఉండాలి అని దేవుడు నిన్ను బలవంత పెట్టాడా? మంచి చెడులు చెప్పాడు, దేహాన్ని నీకు ఇచ్చాడు. ఇప్పుడు దాన్ని మలుచుకోవలసింది నీ చేతిలో ఉంది. చెడుకు మలుచుకుంటున్నావా, మంచికి మలుచుకుంటున్నావా? ఆలోచన చేయండి. ఈ దేహాన్ని దేవునికి అనుకూలంగా పరిశుద్ధంగా దేవునికి సమర్పించుకుంటున్నామా, లేదా పాపానికి లోకానికి అప్పగించుకుని దుర్నీతి సాధనములుగా మనము పాడు చేసుకుంటున్నామా? ఎలా ఉంది నీ దేహం? అందుకే మిమ్మల్ని మీరే దేవునికి సమర్పించుకోవాలి, మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి అని ఇక్కడ చెబుతున్నారు. చూడండి, అయితే యేసు ప్రభు వారు కూడా తన దేహంతో తన శరీరంతో ఎన్నో పనులు చేసి కదా లోకంలో తనను తాను నలగొట్టుకుంటూ బలిగా అర్పణగా తన దేహాన్ని దేవునికి అప్పగించాడండి. ఎలా అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మోషేకు ఒక దేవుడు ఒక గుడారాన్ని వేయమన్నాడు. దాన్ని ఒక నమూనా ఆయన పర్వతం మీద దేవుడు చూపించాడు. అది ఎలాంటి గుడారం అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక ఈరోజు కరెంటు మనతో ఆట ఆడుతుంది, ఆయన విడిచేది లేదు. దేవుని వాక్యము చక్కగా వచనం. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపింపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడము. మోషేతో దేవుడు ఒక గుడారాన్ని వేయమన్నాడు. ఆ గుడారాన్ని వేయడానికి ముందు దేవుడు చూపించాడు, నాయన ఒక ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం, ఏ వస్తువులు ఎక్కడెక్కడ ఉండాలో నీకు చూపించాను. దాని ప్రకారం నువ్వేం చేయాలంట? ఇశ్రాయేలు మధ్య ఒక గుడారాన్ని వేసి అందులో నేను చెప్పినట్లుగా పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఉండాలన్నట్టుగా చెప్తున్నాడు. అందుకే చూడండి, ఇక్కడ 5వ వచనంలో మోషే
నీకు చూపబడిన మాదిరి చొప్పున కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధముకు వస్తువుల ఛాయారూపకమైన గుడారమందు సేవ చేయుదురు. యాజకులు అహరోను కుమారులు ఎవరంటండి? యాజకులుగా సేవ చేస్తారు గుడారంలో. అయితే ఆ గుడారంలో ఉన్న వస్తువులు దేని సంబంధంగా ఉన్నాయంట? పరలోక సంబంధమగు. చూడండి అక్కడ ఎంత బాగుందో. పరలోక సంబంధమగు వస్తువుల ఛాయ అంటే నీడ, మాదిరి. అవునా? పరలోకంలో ఉన్న వస్తువుల ఛాయ రూపకంగా ఈ భూమి మీద ఒక గుడారం వేసి దానిలో యాజకులు సేవ చేయాలి. దానిలో ఏం చేయాలంటే యాజకులు సేవ చేయాలి. అది దేవుడు మరి మోషేకు చూపించినట్టుగా మనకి ఇక్కడ కనపడుతుంది. ఏంటంటే ఇక్కడ పరలోక సంబంధముగా వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. 9వ అధ్యాయం 1 నుంచి 5 వచనం కూడా మనం చూసుకుందాం. ఏమేమి ఉన్నాయి ఆ గుడారంలో, ఏమేమి ఉన్నాయో మనం చూసుకున్నట్లయితే 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 5 వచనాలు చదువుదాం. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. మొదటి నిబంధన ఏంటి? మొదటి నిబంధన పాత నిబంధన. మనకి ఎన్ని నిబంధనలు ఉన్నాయండి? మనకి ఎన్ని నిబంధనలు ఉన్నాయి? 2. మొదటిది పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన ఎలా ఏర్పడింది? తన శరీరమును తెర ద్వారా క్రొత్త నిబంధన దేవుడు ఏర్పరచాడు. అయితే చూడండి, మొదటి నిబంధన అంటే పాత నిబంధనలో మందిరంలో సేవ ఏ విధంగా జరిగేది ఇక్కడ చెబుతున్నాడు. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. మొదటి నిబంధనకైతే ఏమున్నాయంట? సేవా నియమములు. ఎవరు పడితే వారు మందిరానికి వెళ్ళకూడదు, ఎటు పడితే అటు సేవ చేయకూడదు. దేవుడు చెప్పిన ఆజ్ఞల విధుల ప్రకారంగా వారు సేవను చక్కగా జరిపించాలి. అది ఎవరు, ఏ జాతి వారు, ఏ గోత్రం వారు అందులో సేవ చేయాలని కూడా దేవుడు ఒక నియమం అనేది ఏర్పాటు చేశాడు. అందుకే చెప్తున్నాడు చూడండి, మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారము ఏర్పడెను. అందులో ఏముందంట? దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. మొదటి గుడారంలో ఏముందంట? దీపస్తంభం ఉంది, ఒక బల్ల ఉంది. ఆ బల్ల మీద ఏమున్నాయంట? రొట్టెలు. 12 రొట్టెలు ఉంటాయి. 12 రొట్టెలు 12 గోత్రాలకు సాదృశ్యంగా దేవుడు అక్కడ ఉంచమన్నాడు ఆ బల్ల మీద. అయితే దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. మొదటి గుడారానికి ఏమని పేరు పెట్టాడు? పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉన్నాయి? దీపస్తంభం ఉంది, సముఖపు రొట్టెల బల్ల. మీకు బాగా అర్థం అంటే సముఖపు రొట్టెల బల్ల ఉంది. అయితే రెండవ తెరకు ఏముంది? రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. అందులో ఏముంది? సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్పవల్లపడదు. ఇక్కడ 2 గుడారాలు మనకు చూపించాడు. మొదటి గుడారంలో ఏముందంట? మొదటి గుడారంలో దీపస్తంభము, సముఖపు రొట్టెల బల్ల. తెర అవతల రెండవ గుడారం ఉంది. అందులో ఏముందంట? ధూపవేదిక, మందసం. ఏమున్నాయంట? ధూపవేదిక, మందసం అనేది ఉంది. ఇది పరలోక సంబంధముకు ఛాయారూపకంగా ఆ గుడారంలో దేవుడు ఉంచమని చెప్పినటువంటి వస్తువులు. అయితే ఈ వస్తువులతో ఏం జరిగింది చూడండి. పరలోకంలో ఈ వస్తువులు ఎందుకు ఉంచాడు దేవుడు? ఇప్పుడు పరలోకంలో ఈ వస్తువులు ఉన్నాయి, దీని ఛాయారూపకంగా భూమి మీద ఒక గుడారం వేయాలి, అందులో సేమ్ ఇలా వస్తువులు ఉంచాలని దేవుడు చెప్పాడు. ఎందుకున్నాయి అక్కడ తెలుసుకోవాలి కదా. మైక్ ఉంది, ఎందుకుంది? మాట్లాడడానికి. కెమెరా ఉంది, ఎందుకుంది? వీడియో తీయాలి. అంటే ఏదో ఒక వస్తువు దేనికి ఒక పని నిమిత్తం దేవుడు ఖచ్చితంగా ఉంచాడు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆ గుడారంలో ఇవి ఎందుకున్నాయి, అందులో పరలోకంలో కూడా ఎందుకున్నాయి? పరలోకంలో ఉన్న వస్తువులే భూమి మీద మోషే ఒక గుడారం కట్టాడు. ఆ గుడారంలో దేవుడు చెప్పినట్టు చక్కగా ఆయన అమర్చాడు అనమాట. అయితే ఎందుకున్నాయని మనం ఆలోచిస్తే వీటన్నిటి ప్రకారంగా
మనము చేయగలిగితే పరలోకము వెళతాము. హెబ్రీ 9వ అధ్యాయం 7 వచ్చింది చూడండి, 7-8. 9వ అధ్యాయం 7-8 వచ్చిన చదువుదాం, కంటిన్యూషన్. అయితే మొదటి గుడారానికి, అది పరిశుద్ధ స్థలం, మొదటి గుడారానికి ఎప్పుడు వెళ్తారు, రెండో గుడారానికి ఎప్పుడు వెళ్తారు అంటే ఈ గుడారంలో సేవా నియమం ఉంది కదా. పూర్వం ఏముందంటండి, అర్థమవుతుందా? పలకండి. పూర్వము సేవా నియమం ప్రకారంగా సేవ చేసేవారు యాజకులు. అయితే మొదటి గుడారంలో ఎప్పుడెప్పుడు వెళ్ళేవారు, రెండవ గుడారంలో ఎప్పుడు వెళ్ళేవారు అని మనం ఆలోచన చేస్తే 6వ వచనం చూసుకుందాం. ఇవిలాగ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు నిత్యమును ఈ మొదటి గుడారంలోనికి వెళ్ళుదురు. నిత్యమును ఏం చేసేవారంట, యాజకులు మొదటి గుడారంలోకి వెళ్ళి సేవ చేసేవారు. మొదటి గుడారంలో ఏమున్నాయి, దీపస్తంభము, బల్ల, బల్ల పైన రొట్టెలు ఉంటాయి, బల్ల పైన సముఖపు రొట్టెల బల్ల కదా, ఇవి మొదటి గుడారంలో ఉన్నాయి. ఈ మొదటి గుడారంలో సేవ చేయడానికి నిత్యము యాజకులు వెళ్ళాలి, నిత్యము ఆ రొట్టెలు మార్చాలి. అవి వారానికి ఒకసారి, 2 రోజులకు ఒకసారి కాదు, ప్రతిరోజు ఆ దీపం స్తంభాన్ని సరిచేయాలి, ఆ దీపాలు వెలిగించాలి, మళ్ళీ సముఖపు రొట్టెలను మారుస్తూ ఉండాలి ప్రతిరోజు. ఇది ప్రతి నిత్యము జరిగే ఒక ప్రక్రియ. అయితే రెండో మందిరం ఉంది కదా, రెండో గుడారము, ఆ గుడారాలకు ఎప్పుడు పోతారు చూడండి, 7వ వచనం. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు ఒక్కడే, మళ్ళీ ఉట్టి యాజకులు కాదు, యాజకుని కింద ఇంకా అనేక మంది యాజకులు ఉంటారు, వారి కుమారులే, కానీ అందరూ పోగురు దాంట్లోకి. ప్రధాన యాజకుడు, ఈ యాజకులందరికీ పెద్ద ప్రధాన యాజకుడు మాత్రమే ఎప్పుడు పోవాలంటే రెండవ గుడారంలోకి. ఎప్పుడు పోవాలి, ప్రతినిత్యమా, నెలకోసారా, సంవత్సరానికి ఒకసారి. అది ఎలా పోవాలంట చూడండి, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తం చేత పట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞానాకృతముల కొరకును అతడు అర్పించును. మందసం ఉన్న స్థలంలోనికి మనం పోవాలంటే, అతి పరిశుద్ధ స్థలంలోకి పోవాలంటే ప్రధాన యాజకుడు కూడా శుద్ధిగా స్నానం చేసి కదా, వస్త్రాలు మార్చుకొని ఫ్రెష్గా ఉన్నాను పోదామని అనడానికి వీలు కూడా లేదు. సంవత్సరానికి ఒకసారి రక్తము చేత పట్టుకొని పోవాలి, రక్తము చేత పట్టుకొని పోవాలి, రక్తము చేత శాంతి చేయాలి కదా. ఇక్కడ ఏం చేస్తుంటే రక్తం చేత పట్టుకొని ప్రజల అజ్ఞానాకృతముల కొరకు ఆయన ఏం చేయాలంటే అక్కడ అర్పించాలి, ప్రోక్షించాలి. హిస్సోపును కదా తీసుకొని ఆ రక్తంలో ముంచి మందసం మీద, ధూపవేదిక మీద అలా అలా చిలకరించాలి. మన భాషలో పూర్వం మనం అన్నీ చేసాంలేండి కదా, పూర్వం చాలా చేసాం మనం. ఈ నీళ్ళు తెచ్చుకొని ఇంట్లో చల్లుకోవాలి, ఆ నీళ్ళు తెచ్చుకొని ఇంట్లో చిలకరించుకోవాలి, దానివల్ల ఇల్లు శుద్ధి అవుతుంది కదా. ఎవరైనా విధవరాలు వచ్చారనుకొని వెంటనే పసుపు నీళ్ళు చల్లేస్తారు కదా. ఇలాంటివన్నీ ఆచారాలని చేస్తాం, దానివల్ల ప్రాయశ్చిత్తం ఏం జరగదు, దానివల్ల ప్రాయశ్చిత్తం జరగదు. ఎవరి రక్తం అంట, పూర్వము కోడల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము, ఎడ్ల యొక్క రక్తం చేత పట్టుకొని ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించి ప్రజల కొరకును తన కొరకును కదా, ప్రజల అజ్ఞానాకృతములు కదా, అజ్ఞానం వల్ల చేసినటువంటి మరి వాటి కొరకును అతడు అర్పించాలని మనం ఇక్కడ చూసుకున్నామంట. ఇది ఎప్పుడెప్పుడు జరగాలంట, సంవత్సరానికి ఒకసారి. మరి మీరు భూమి మీద బ్రతకవలసిన విధానాన్ని ఈ గుడారం మనకు నేర్పిస్తూ ఉంది. మరి ఇప్పుడు ఎలా, ఇప్పుడు వెళ్ళడానికి వీలవుతుందా? ఇప్పుడు ఉందా అంటే మనం ఆలోచన చేస్తే ఆ గుడారం లేదు. ఆ గుడారం ఎక్కడికి పోయింది? మరి క్రీస్తు అను శరీరం అనే తెర ద్వారా క్రీస్తు శిలువలో మరణించినప్పుడు కదా, ఆ మందిరంలో తెర ఏమైపోయిందంట, అడ్డ తెర చిరిగిపోయింది. ఎవరు చేసింది దాన్ని? దేవుడే దాన్ని అడ్డును తొలగించినప్పుడు మీరు అందరూ ఏమైనారంట, రాజులుగా యాజకులుగా కదా, ఏర్పరచుకున్న వంశమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మిమ్మల్ని రాజులు చేశాడు దేవుడు, యాజకులుగా కూడా చేశాడు. ఆయన సేవ నిమిత్తం కదా మిమ్మల్ని అందరూ ఏం చేశాడంట, రాజులుగా యాజకులుగా ఆయన
చేశాడు. అయితే ఇప్పుడు ఆ గుడారం లేదులేండి. ఇప్పుడు ఏ గుడారం ఉందంట? సంఘాన్ని ఇచ్చాడు దేవుడు. సంఘంలో ప్రభు మాటలతో మన జీవితాలు మనము కట్టుకోవాలి. కట్టుకుంటే ఏం చేయాలంట? పరలోకం అనే అతి పరిశుద్ధ స్థలంలోకి ఇప్పుడు మనం అందరం ఎక్కడికి వచ్చేసాము? పరిశుద్ధ స్థలంలోకి వచ్చేసాము. ఎలా వచ్చాము? క్రీస్తును శరీరమును తెర ద్వారా ఈ పరిశుద్ధ స్థలంలోకి మనము అడుగు పెట్టేసాము. అయితే ఈ పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి. అది ఏంటి? పరలోకం. అక్కడికి వెళ్ళాలంటే యాజకుడే ఈ భూమి మీద సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడు. ఇప్పుడు మనం వెళ్ళగలమా పరలోకానికి? అది మన చేత కాదు, పోరాడాలి. ఇరుకు ద్వారం. అందుకే చెప్తున్నా, ఎట్లది కాన్సెప్ట్ అక్కడికి రావాలి కదా. నేనే మార్గం అన్నాడు. ఈ మార్గం ఇరుకు, ఇది సంకుచితమైంది. పోరాడండి. ఈ మార్గానికి రావాలంటే చాలా కష్టం. ఈలో భూమి మీద గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలంటే యాజకుడు సంవత్సరానికి ఒకసారి రక్తాన్ని చేత పట్టుకొని పోయేవాడు. ఇప్పుడు మనకు రక్తం అవసరం లేదు. క్రీస్తు రక్తమే మన పాపం నుండి మనల్ని విడిపించాడు. ఆయన రక్తమే పరిశుద్ధ రక్తం కదా, నిష్కలంకమైన రక్తం, కలంకమేమీ లేని రక్తం. ఆ రక్తం ద్వారా మనం ఏమంట? పరలోకానికి అర్హత పొందుకున్నాం. అయితే మనకు కొన్ని వస్తువులు చూపించాడు కదా. మొదటి గుడారంలో కొన్ని వస్తువులు చూపించాడు. ఆ మందిరంలో మనకు కొన్ని వస్తువులు దేవుడు చూపించాడు. మొదటిది ఏం చూసాం మనము? ఆవరణంలో ఏముందంట? ఆవరణంలో ఏముంది? బలిపీఠం. పరిశుద్ధ స్థలంలోనికి రాకముందే ఆవరణంలో 2 వస్తువులు ఉన్నాయని చెప్పిన. పరిశుద్ధ స్థలంలోనికి రాకముందే ఆవరణంలో 2 వస్తువులు ఉంటాయి. ఏంటి? గంగాళం ఒకటి, బలిపీఠము ఒకటి. గంగాళం అంటే ఏంటది? పెద్ద ఒక బేషన్లా కదా, మీకు అర్థం విధంగా చెప్తున్నా. అట్లా కాదులేండి, ఇంకా చాలా ఉంటుంది. ఆ పెద్ద గంగాళంలో నీళ్లు ఉంటాయి. అయితే యాజకుడు ఏం చేయాలంట? ఎంట్రన్స్ లోపలికి రాగానే ఆవరణంలో కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఎందుకు? ఆయన సేవ చేయడానికి ఇప్పుడు లోపలికి వెళ్ళాలి పరిశుద్ధ స్థలానికి. పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలంటే మొదట ఏం చేయాలైనా? కాళ్ళు చేతులు కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ప్రజలు తీసుకొచ్చింటారు తమ పాపాల నిమిత్తం పొట్టేల్లో, గొర్రెలో, ఎడ్లో, మేకలు తీసుకొచ్చింటారు. వాటిని ఏం తీసుకొని రావాలి? వాటిని తీసుకొచ్చి ఏం చేయాలంట? బలిపీఠం మీద దహించాలి. ఆ బలిపీఠం మీద అర్పణ దహించాలంటే యాజకుడు ఏం చేయాలి? మొదట గంగాళంలో కాళ్ళు చేతులు కడుక్కోవాలంట. అయితే ఈ బలిపీఠం మనకి ఏం పాఠం నేర్పిస్తుంది కదా? మీరు భూమి మీద బ్రతకాలంటే బ్రతకవలసిన విధానము పరలోకానికి వెళ్ళడానికి కదా. మనం బ్రతకవలసిన విధానం ఏ విధంగా అంటే ఈ వస్తువుల రూపకంగా మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. మొదట బలిపీఠం మనకి ఏం నేర్పిస్తుందంట? రోమపత్రిక 12 మొదటి వచనం ఇందాక మనం చూసుకున్నాం కదా. కాబట్టి సహోదరులారా, చదువుదాం 12వ అధ్యాయము. సజీవమును పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఎలా సమర్పించుకోవాలంట? బలిపీఠం మీద ఒక పశువును వధించాలి అంటే ఏది పడితే తెచ్చి వధించడానికి వీలు లేదు. దానికంటే ఒక ప్రత్యేకత అనేది ఉండేది. తమ పాపాల నిమిత్తం ఒక పశువును అర్పించాలన్నా కుంటిదాన్ని, గుడ్డిదాన్ని కదా, రోగం గలదాన్ని, గడ్డలు గందాన్ని తెచ్చి అర్పించలేక వీలు లేదు. చక్కగా ఉండాలి, అది ఆరోగ్యంగా ఉండాలి, ఏ లోపము లేనిదిగా ఉండేదే బలిపీఠం మీద అర్పించాలి. ఇప్పుడు బలిపీఠం మీద, లోకమనే బలిపీఠం మీద మన దేహమే ఎలాంటిది? సజీవ యాగముగా ఆయనకు సమర్పించాలి. ఎలా అర్పించాలంట? పరిశుద్ధమును అనుకూలముగా. ఇంకా మనం గమనిస్తే 8వ అధ్యాయం చూడండి, 36వ వచనం. మనం ఏమై ఉన్నామంటే రోమపత్రిక 8:36 ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము. ఏమంటాడండి? ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి మనం ఎలా ఉండాలంట? దినమెల్లా ఎలా అంట? దినమెల్లా అలైన్ అండర్లైన్ చేసుకోండి. దినమెల్లా మేము ఎలా ఉన్నామంట? వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఎలా ఎంచుకోవాలంటే మనము దినమెల్లా వధకు సిద్ధమైన గొర్రెలమని ఎంచుకుంటున్నామా? ప్రభు కార్యాభివృద్ధి కొరకు మనం వధించుకుంటున్నామా మన దేహాల్ని? దినమెల్లా ఏం చేయాలంట?
నిన్ను బట్టి దినమెల్లా మేము ఎలా ఉండాలంట? వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అంటున్నాడు. ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే చూడండి, 1 కొరింథీ 9:27. 1 కొరింథీ 9:27. 9:27. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరాన్ని నలగగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. దినమెల్లా ఏం చేస్తున్నంట? దినమెల్లా మనం ఎలా ఉండాలంట? వధకు సిద్ధమైన గొర్రెల వలె ఉండాలి. మన శరీరాన్ని నలగొట్టుకోవాలి. మన శరీరంతో దేవుని కోసం ప్రయాసపడాలి. శరీరాన్ని సజీవ యాగముగా, అనుకూలముగా, పరిశుద్ధంగా దేవునికి మనం ఏం చేయాలంట? సమర్పించాలి. ఆ బలిపీఠ మనకి పాఠాన్ని నేర్పిస్తుంది. రెండోది ఏం చూసుకున్నాం మనం? గంగాలం కదా. గంగాలం ఏమని చూడండి. గంగాలం అంటే మనకు తెలుసు, అందులో ఏముంటాయి? నీరు. గంగాలంలో ఏముంటుందంట? నీరు ఉంటుంది. ఆ నీరు మనకేం చూపిస్తుంది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. మనము స్నానం చేసాం. స్నానం చేసిన తర్వాత దినమెల్లా బయట తిరిగి వచ్చి స్నానం చేస్తారా? ఉదయం స్నానం చేసాం, బయటికి పోయాం, పని నిమిత్తం, కార్యాభివృద్ధి నిమిత్తం, పని ముగించుకున్నాం, మళ్ళీ వచ్చి స్నానం చేస్తామా? ఏం చేస్తాం? ఇంటికి రాగానే కాళ్ళు చేతులు మంగడుక్కుంటాం. అవునా కదా? మనము బాప్తిస్మం అనే స్నానం పొందుకున్నాం. తర్వాత ప్రతిదినం ఏం చేయాలంట? స్నానం చేసినవాడు ఏం చేస్తాడు? కాళ్ళు చేతులు మాత్రమే కడుక్కుంటాడు. బాప్తిస్మం తీసుకుని మనం ఏం చేయాలంట? ప్రతిదినము 5వ అధ్యాయము 27వ వచనం. 5:27. మధ్యలోకి రండి. పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునే వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తానే అప్పగించుకొనెను. ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ వాక్యముతో ఉదక స్నానము చేత. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తాను సిలువకు అప్పగింపబడే ముందు శిష్యుల పాదాలు కడిగాడు. అవునా? ఆయన శిష్యుల పాదాలు కడిగి తువాలు తుడుస్తున్నప్పుడు ఒక భక్తుడు పేతురు, మనకు తెలుసు, ఆయన ఏమంటే, ప్రభువా వద్దు నాయన కడగొద్దంటే, నేను కడగకపోతే అది నీకు నష్టం అంటే, అయితే నడినెత్తి మొదలుగా అరకాల వరకు కడిగా అన్నాడు. ఒకసారి స్నానం చేసిన తర్వాత అవసరం లేదు నైనా, ఇప్పుడు కాళ్ళు చేతులు మాత్రం కడుక్కుంటే చాలు. ఏం చేయాలంటే ప్రతిదినం మనం ఏం చేయాలంట? వాక్యమనే ఉదక స్నానము. వాక్యమనే ఉదక స్నానము. ఉదకం అంటే నీరు. ఉదకం అంటే నీరు. వాక్యం అనే ఉదక స్నానం అంటే ప్రతి దినము మనల్ని మనం పరీక్షించుకొని వాక్యము చేత మనల్ని మనము సరి చేసుకోవాలి. దినమెల్లా ఈరోజు నా మరణం వస్తే దేవుడు అంగీకరించే గొర్రెపిల్లగా నేనున్నానా? నా దేహం ఉందా? పరిశుద్ధంగా ఉందా? ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్ని అబద్ధాలు ఆడానో, ఎన్ని మోసాలు చేశానో, ఎన్ని కదా చూడరాని చూపులు చూశానో, మాట్లాడరాని మాట్లాడనేమో అని పడుకొని పోయే ముందు ఏం చేయాలంట? ప్రతి దినము వాక్యం అనే ఉదక స్నానం చేత ఉదయము సాయంకాలం ఏం చేయాలంట? మనల్ని మనము కడుగుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. ఏ క్షణాన మరణం వస్తుందో మనకి తెలియదు. సిద్ధపడాలి. వధకు సిద్ధమైన గొర్రెల వలె మనం ఉండాలి. వధకు సిద్ధమైన గొర్రెల వలె మనం ఉండాలని ఇక్కడ వాక్యం ద్వారా మనకు దేవుడు సెలవిస్తూ చూడండి. ఇంకా ఏం చేయాలంట? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. ఇంకా ఏమేమి కడుక్కోవాలని చెప్తున్నాడు చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం. మిమ్మును కడుగుకోండి. ఏం చెప్తున్నాడు? ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు అంట, మిమ్మును కడుగుకొనుడి. మిమ్మును కడుగుకోండి. ఏ విధంగా కడుక్కోవాలంటారు చూడండి. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడు. ఏం చేయాలంట? మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకోండి. ఏంటంట? మీ దుష్క్రియలు నాకు కనబడకుండా. అది నేను చెప్తున్నా. దుష్క్రియలు ఏమైనా మనం చేస్తామేమో వాక్యం అనే ఉదక స్నానం చేత ఏం చేయాలంటే ఇక్కడ మిమ్మల్ని మీరు కడుగుకొనండి, శుద్ధి చేసుకొనండి. ఇది గంగాళం కదా మనకు సూచనగా కనపడుతుంది.
వాక్యం అనే నీటితో, వాక్యం అనే ఉదక స్నానం మనము చేయాలి. మనల్ని మనం కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. మనలో ఉన్న దుష్క్రియలు దేవునికి కనపడకుండా ఏం చేయాలంట? వాక్యం చేత మనల్ని మనము సరి చేసుకోవాలి. ఇక పరిశుద్ధ స్థలంలో ఏం చూసాము? దీపస్తంభం. పరిశుద్ధ స్థలంలో దీపస్తంభం. ఈ దీపస్తంభం దేనికి సాదృశ్యంగా చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన మనకు కొన్ని మాటలు తెలియచేస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం చూసుకుందాం. మత్తయి సువార్త, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనమందరం ఏమైందంటండి? లోకమునకు వెలుగై ఉన్నారు. ఒకప్పుడు మనం ఎక్కడున్నామంట? చీకటిలో ఉన్నటువంటి వారము కదా. ఒకప్పుడు మనం ఎక్కడున్నామంట? చీకటిలో ఉన్నటువంటి వారము. అయితే దేవుడు ఏం చేశాడంట? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడు, మనల్ని వెలిగింపచేస్తాడు. ఇప్పుడు మనం అంతా ఏమైనామంట? లోకంలో ఉన్న మనుషులకు ఏమైనాం? వెలుగై ఉన్నాం. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. వెలుగు చేసే పని ఏంటండి? చీకటిలో చిమ్మ చీకటి ఉందనుకోండి, ఆ చీకటిలో ఒక క్యాండిల్ అంటించగానే కదా వెలుగు రాగానే ఆ వెలుగు అంతా ఏం చేస్తుంట? చీకటిని పారద్రోలుతుంది. వెలుగున్న కాడ చీకటి ఉండగలదా? ఉంటుంది అంటే నీళ్ళ లోపం. వెలుగున్న కాడ చీకటి ఉండదు. అయితే ఇక్కడ మనం గమనించాలి, దేవుడు మనల్ని ఏం చేశాడంట? మీరు లోకమునికి ఏమైనారంట? మీరు లోకానికి ఏమైనారంట? వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు ఏం చేశారంట? దీపమును వెలిగించి ఏం చేస్తారు? కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకి ఏం చేస్తారంట? దీపస్తంభం మీదనే పెడతారు. దీపాన్ని వెలిగించారు, కరెంటు పోయింది, తీసుకుని పోయి మంచి కింద పెడతామా? అందరికీ వెలుగు కలగాలనేసి ఏం చేస్తామంట? పైనే, ఓ క్రైస్తవుడా, దేవుడు నిన్ను వెలిగించాడు, నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు, నువ్వేం చేయాలో తెలుసా చెబుతున్నాడు 16వ వచనంలో. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. నీ వెలుగు ఎలా ప్రకాశిస్తుంది? సత్క్రియల ద్వారా. నీ వెలుగు ఎలా ప్రకాశిస్తుంది? వెలుగు ఏం చేస్తుంది? అనేకుల్ని వెలిగిచ్చేస్తుంది. అవునా? కొంచెము నిప్పు పెద్ద అడవిని, అది సామెత. కానీ నిన్ను దేవుడు వెలిగించాడు. నువ్వేం చేయాలి? అనేకులను వెలిగించేవారిగా ఉండాలి. వెలిగించాలంటే ఏం చేయాలి? సత్క్రియలు. సత్క్రియలు అనే వెలుగు నువ్వు కలిగి ఉండాలి. ఆ సత్క్రియలు మనుషులందరూ చూచినప్పుడు ఎవరిని మహింపరుస్తారంట? దేవుణ్ణి మహింపరుస్తారు. అందుకే చెప్తున్నా చూడండి, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వారి ఎదుట ఏం చేయాలంట? మీ వెలుగును ప్రకాశింపనీయుడి. దేవుని కొరకు మనం ఏం కలిగి ఉండాలంట? సత్క్రియలు చేసేవారిగా ఉండాలి. ఇక 4వది ఏం చూసుకుంటున్నాం? సముఖపు రొట్టెల బల్ల. సముఖపు రొట్టెల బల్ల. చూడండి, మనం గమనిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసం దేనిగా మారాడు? ఇప్పుడు మనం వాక్యం అయిపోతే ఏం తీసుకుంటున్నాం? రొట్టెగా ద్రాక్షరసం స్వీకరిస్తున్నాం. ఆ రొట్టెని ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటున్నాం? యేసుక్రీస్తు వారు తన దేహాన్ని నలగగొట్టి కదా మనకు రొట్టెగా ఇచ్చాడు. సామాన్యంగా గోధుమలు కదా రొట్టెగా మారాలంటే ఎంత ప్రాసెస్ ఉంటుందండి? గోధుమలు రొట్టెగా మారాలంటే చేల్లో గోధుమలు కోసుకొచ్చిన దాన్ని చెరిగి కడిగి ఆరేసి పిండి మిషన్ తీసుకుపోయి ఆ పిండి మిషన్ ఏం చేస్తుంట? రాళ్ళ కిందది నలగగొట్టబడి పిండిగా మారి ఆ పిండిని ముద్దగా చేసి అప్పుడు రొట్టె చేస్తాం. అంటే ఆ గోధుమలు రొట్టెగా మారాలంటే ఎంత ప్రాసెస్ ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. నీ కోసం నా కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు రొట్టెగా మారాలంటే ఆ సిలువపై ఎంత నలగగొట్టబడ్డాడో ఒకసారి ఆలోచించండి. ఎంత నలగొట్టబడ్డాడు ఆయన సిలువ మీద. మరి మన శరీరాలు నలిగిపోతున్నాయా ప్రభు కోసం? అరిగిపోతున్నాయా? కరిగిపోతున్నాయా? కొవ్వొత్తి ఏమైపోతుంది? అనేకులకు వెలిగిస్తూ తనకు అరిగిపోతుంటుంది. క్రైస్తవులు మాత్రం అరగం. గంధపు చెక్క ఉంది, చెక్కను అలాగే పెడితే వాసన వస్తుందా? అరగదీస్తే వాసన వస్తుందా? అవునా? చెక్కను ఏం చేస్తాం? చెక్కను తీసుకొచ్చి బండకేసి నీళ్ళు వేసి రుద్ది పెడితే అప్పుడు
సువాసన వెదజల్లుతుంది. నీవు కూడా నీ దేహం ద్వారా సత్క్రియలు చేస్తూ కదా ప్రభువును మహిమపరిచేటట్టుగా నీవు నీ జీవితాన్ని కొనసాగించాలి. అదే దేవుడు ఇక్కడ చెబుతున్నాడు. నలగొట్టబడాలి ప్రభువు కోసం. నీ దేహము పౌలు గారు ఏం చేశాడంట, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను ఎక్కడ భ్రష్టునైపోతానని ఏం చేస్తుంటే ఆయన ప్రతి దినాన్ని తన దేహాన్ని నలగొట్టుకుంటున్నాడంట. మరి నీవెలా ఉన్నావు క్రైస్తవుడా? నీ దేహాన్ని దేవుని కోసం నలగొట్టుకుంటున్నావా? పోషించుకుంటున్నావా? వదకు సిద్ధమైన గొర్రెని ఏం చేస్తారండి, బాగా పోషిస్తారు. ఒక పొట్టేలును ఒక గొర్రెను మనం తెచ్చుకున్నాం పలానా రోజుకనే, ఆ రోజు వరకు దాన్ని ఏం చేస్తాం, బాగా పోషిస్తాం. ఎందుకు? బాగా బలిస్తే బాగా కొవ్వు పడితే తినేకి బాగుంటుందని కదా. అలా మీ దేహాలు పోషించుకుంటున్నారేమో, జాగ్రత్త. ఈ క్షణాన ప్రభు రావచ్చు, లేదా ఈ క్షణాన నీ ప్రాణమే పోవచ్చు. నీ దేహం ఎలా ఉంది, నీ ఆలోచన, నీ చూపులు ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, నిన్ను నువ్వు సరి చేసుకో, రొట్టెగా మారు, నలగొట్టుకొని దేహాన్ని దేవుడు చెబుతున్నాడు. మరి అది సముఖపు రొట్టె బల్లగా కదా, మరి రొట్టెగా మరి మార్చబడ్డాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పౌలు కూడా తన దేహాన్ని ఎంతగానో నలగొట్టుకున్నాడు. 5వది మనం ఏం చూసుకుంటామంట, సువర్ణ ధూపార్తి. ఇది ఎక్కడ ఉంటుందంట, అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. ధూపం అంటే సాంబ్రాణి కదా, నిప్పుల మీద వేయగానే పొగ ఆభం వల్లే లేస్తుంది కదా. అయితే ఇక్కడ ఏం చెప్తాను చూడండి, ప్రకటన 8వ అధ్యాయం చూడండి. సువర్ణ ధూప వేదికపై ఏం చేయాలి, ధూపం వేయాలి. మరి మనం వేటితో ధూపం వేయాలి? ఇక్కడైతే యాజకులు సాంబ్రాణితో ధూపం వేసేవారు. సాంబ్రాణి కాదులేండి, దానికంటే ఒక లిస్టు కూడా ప్రభు అయిన మరి తండ్రి అయిన దేవుడు చెప్పాడు. ఆ లిస్టు ప్రకారంగా వారు సంభారమును తయారు చేసి అందులో ధూపం వేసేటువంటి వారు. అయితే ఇప్పుడు మనం ఎలా వేయాలంటే ఆ ప్రకటన గ్రంథం అధ్యాయం చూడండి 3వ వచనం. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా సింహాసనం ఎదుట ఉన్న దేహాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించాలి. ఇక్కడ ఏం చేయాలంట, ధూప వేదికపై ఆనాడు సంభారమును మరి ధూపంగా వేసేవారు. ఈనాడు ఏం చేయాలంట, ప్రార్థన అనే ధూపం వేయాలి. కొర్నేలి ప్రార్థించాడు, ఎక్కడికి వెళ్ళిపోయింది? కొర్నేలి ప్రార్థించగా పరలోకానికి వెళ్ళిపోయింది, తండ్రి సన్నిధికి. పరిశుద్ధులందరి ప్రార్థనలు ఎక్కడికి పోయినాయంట? ఇక్కడ మరి దూత చెప్తున్నాడు ఏమంట, మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అన్నమాట. చూడండి, ఇచ్చుటకై అనేది కింద ఫుట్ నోట్లో కదా, ప్రార్థనలతో ఇచ్చుటకై అక్కడ ఏం చేశాడంట, ధూపం వేసినట్టుగా మనం చూస్తున్నాం. మరి సువర్ణ ధూపార్తి పైన నువ్వేం చేయాలంట, ప్రార్థన అనే ధూపము వేయాలి. ప్రార్థన అనే ధూపం వేయాలి. మీ దేహం అనే తెర చినిగిపోయిన తర్వాతనే మనం ఏం చేయాలంట, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. ఈ సువర్ణ ధూపార్తి ఎక్కడ ఉండేదండి? సువర్ణ ధూపార్తి ఉండే స్థలం ఏంటి? అతి పరిశుద్ధ స్థలం. మీకు 3 చెప్పాను కదా. ఆవరణలు ఏముంటాయి? గంగాళము, బలిపీఠం. ఆవరణలో పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి? దీపవృక్షము, సముఖపు రొట్టెల బల్ల. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి? స్టార్టింగ్లోనే ధూపవేదిక, తర్వాత మందసం. ఇప్పుడు మనం పరిశుద్ధ స్థలంలోకి వచ్చాం. అతి పరిశుద్ధ స్థలం పరలోకం. అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈ దేహం అనే తెర ఏం కావాలి? చినిగిపోవాలి, నలిగిపోవాలి. ఎవరి కోసం? నలిగిపోతాయిలేండి, మీ శరీరాలు బాగా నలిగిపోతాయి, నేను కాదని లేదు. ఎవరి కోసం? కుటుంబం కోసం, భార్యా బిడ్డల కోసం,
పిల్లల కోసం రాత్రనక పగలనక ప్రయాస పడి పడి కష్టపడి నలగొట్టుకుంటారు. చివరికి మోకాల నొప్పులు వచ్చాయంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే మోకాల చిప్పలు అరిగిపోయాయి అంటారు. ఎలా అరిగిపోయాయి? ఎందుకు అరిగిపోయాయి? ప్రభు కోసం అరిగిపోయాయా? ప్రభు కోసం కరిగిపోయా? చూపు మందగిచ్చిందా? కాళ్ళు నొప్పులు వస్తున్నాయంటే ప్రభు కోసం పని చేసావా? ఇవన్నీ కూడా నీ కోసం చేసుకున్నావు, కానీ ప్రభు కోసం ఏ పని నువ్వు చేయలేదు బిడ్డ. ఈరోజు ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. నీ శరీరాన్ని ప్రభు కోసం ఏం చేయాలంట? సజీవ యాగముగా ఆయనకు సమర్పించాలి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం మనం చూసుకున్నాం కదా. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము, పరలోకమనే పిలుపు దేవుడు మనకిచ్చాడు. ఆ పరలోకమనే అతి పరిశుద్ధ స్థలంలోకి మనం ప్రవేశించాలంటే దేహమే దేవాలయము. ఈ దేహం అనే తెర చినిగిపోతేనే మనం ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళగలం. చూడండి 3వ అధ్యాయం మొదటి వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులను ప్రధాన యాజకునైన యేసు మీద ఏం చేయాలంటే మీరు లక్ష్యం ఉంచండి. అతి పరిశుద్ధ స్థలంలోకి మనం ప్రవేశించాలంటే ఎవరి మీద లక్ష్యం ఉంచాలంట? యేసు మీద లక్ష్యం ఉంచాలి. ఆయన మాటల మీద లక్ష్యం ఉంచాలి. ఆయన ఒకరోజు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడంట? 1 కొరింథీ 15వ అధ్యాయము. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడని చూడండి. ఎవరైతే ప్రభువు కోసం నలగొట్టబడతారో, రొట్టెగా విరవబడతారో, తమ దేహాల్ని మరి ప్రభు కోసం సజీవంగా సమర్పిస్తారో అలాంటి వారందరినీ కూడా ప్రభు ఏం చేస్తారంట? ఆయన వచ్చిన తర్వాత 15వ అధ్యాయం 24వ వచనం 1 కొరింథీ. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. రాజ్యం అంటే మనమే, సంఘం అన్నా మనమే, రాజ్యము సంఘం మనమే. అందుకే పిలాతు అంటాడు కదా, నీవు రాజువా అన్నాడు. పిలాతు ఏమడిగాడంటే యేసు ప్రభు వారిని, నీవు రాజు అంటే ఎస్ నీవు అన్నట్టు నేను రాజును. రాజు అంటే మరి రాజుకు రాజ్యం ఉండాలి, సింహాసనం ఉండాలి, కిరీటం ఉండాలి, అవునా? మరి అవేవి కంటికి కనబడేవే? కంటికి కనబడే రాజులకు ఉన్నటువంటి రాజ్యాలు, సింహాసనాలు, కిరీటాలు ప్రభువుకు ఉండవు. కంటికి కనబడే రాజ్యం ఏంటి? క్రైస్తవులమే. ఈ సంఘం ఏం చేస్తుందంట? అంతటా అన్ని దేశాలకు, అన్ని ప్రాంతాలకు ఏమైపోతుంది? రాజ్యము విస్తరిస్తుంది. దీనికి అంతం ఉందా? దేశంలో ప్రపంచంలో 250 దేశాలు ఉన్నాయి. సగం దేశాలంతా కూడా క్రైస్తవమే ఉంది. అంటే ఈ రాజ్యానికి అంతము లేదు. ఈ రాజ్యానికి రాజు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన సింహాసనం ఎక్కడుంది? మన హృదయమే కదా. దేహం దేవాలయం అయితే దేవాలయంలో హృదయము సింహాసనం, కిరీటం, మహిమ ఎలా వస్తుందంట? మనం ఆయన స్తోత్రము చేయవారమై ఉన్నామని చెప్తున్నాడు. చూడండి, ఇది కంటికి కనపడదు. ఆ రాజ్యాన్ని అంతా దేవుడు ఏం చేస్తాడంట? తీసుకుని వెళ్ళి తండ్రి అయిన దేవునికి అప్పగిస్తాడు. అదే సార్వత్రిక సంఘం. ప్రపంచంలో ఎన్నో సంఘాలు ఉండొచ్చు, కానీ ఆయన వచ్చినప్పుడు మాత్రం ఆ సంఘాలు ఉన్న ఒక్కొక్కరు పరిశుద్ధులు ఎవరైతే ప్రభు కోసం నలగొట్టబడతారో, విరగొట్టబడతారో, ఆయన మాటల ప్రకారం బ్రతికుంటారో వాళ్ళందరూ ఒక్కటిగా చేయబడతారు. అనంతపురంలో ఉన్న సంఘము, హైదరాబాద్లో ఉన్న సంఘము, అమెరికాలో ఉన్న సంఘము కదా, ఎక్కడున్నా ఆయా సంఘాలలో ఎవరైతే ప్రభు కోసం నీతిగా, యథార్థంగా, నమ్మకంగా బ్రతికి తమ దేహాలు నలగొట్టుకుంటారో వాళ్ళందరూ కూడా ఒక్క సంఘముగా, అదే సార్వత్రిక సంఘముగా మరి అక్కడ దేవుడు కదా, తండ్రి అయిన దేవునికి కుమారుని యేసుక్రీస్తు వారు ఈ సంఘాన్ని లేదా ఈ రాజ్యాన్ని అప్పగిస్తాడు. అందులో నీవు ఉండాలి. హెబ్రీ 11:39. అందుకే పరిశుద్ధ స్థలంలోకి మనం వచ్చేసాం, కానీ అతి పరిశుద్ధ స్థలంలోకి ఇంకా ఎవరు కూడా వెళ్ళలేదు. మనమంతా పరిశుద్ధ స్థలంలోకి వచ్చిన తర్వాత అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి ప్రయాసపడాలి. అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు ఎప్పుడు వెళ్ళేవాడు? సంవత్సరానికి ఒకసారి. మనకు మరణం కదా, మరణంతోనే మనం ఆ పరలోకానికి వెళ్ళగలం. అక్కడికి వెళ్ళాలని చూడండి, మనకంటే ముందు నీతిగా, యథార్థంగా, నమ్మకంగా బ్రతికిన భక్తులందరూ కూడా ఎలా ఉన్నారంటే చూడండి, అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు కూడా ఇంకా ప్రవేశించలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 39వ వచనం. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను
కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. మనకంటే ముందు దావీదు చనిపోయారు, మనకంటే ముందు నోవాహు చనిపోయారు కదా. ఏలియా, ఇంతమంది భక్తులు కూడా ఎక్కడున్నారంట? ఎవ్వరు కూడా అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించలేదు. పరలోకానికి ఎవరు వెళ్ళలేదు. అందరూ పరదేశంలో విశ్రాంతి పొందుచున్నారు, నెమ్మది పొందుచున్నారు. మనము లేకుండా ఎవరు కూడా ఎక్కడ పోలేరు? పరలోకానికి వెళ్ళారు. మరి మనం పోవాలంటే ప్రభువు రావాలి కదా. క్రీస్తు వచ్చిన ఏం చేస్తాడంట? ఈ రాజ్యాన్ని అంతా ఆయన తీసుకుని పోయి తండ్రికి అప్పగిస్తాడు. అంతవరకు మనం ఏం చేయాలంట? దేవుడు మనకు అప్పగించిన ఈ దేహాలను ఏం చేయాలంట? పరిశుద్ధంగా ఉంచుకోవాలి, దేవునికి అనుకూలంగా ఉంచాలి. కనుక పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించిన మనం అందరం కూడా ఏ ఆశ కలిగి ఉండాలి? అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలని, పరలోకానికి వెళ్ళాలని ఆశ ఆకాంక్ష కలిగి నీ గురి యేసు వైపు ఉంచి, నీ లక్ష్యం ఆయన మాటల మీద ఉంచి, ప్రభు నీకు అప్పగించిన మాటల ప్రకారం నువ్వు నీ దేహాన్ని పరిశుద్ధంగా అనుకూలంగా దేవునికి సజీవయాగంగా సమర్పించాలి. ఈ దేహం అనే వాహనం ద్వారా పరలోకానికి మనము ప్రవేశించాలి. కనుక మీ దేహాలు ఎలా ఉన్నాయి పరీక్షించుకొని సరి చేసుకోండి. మరి ఆ విధంగా ఉంటూ అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాలన్నదే దేవుని యొక్క కోరిక. దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని అందరినీ కూడా దీవించునుగాక. ఆమెన్.